భూమి మీద ఎస్సీలుగా పుట్టడమే తప్ప అనే భావన ప్రస్తుతం రాష్ట్రంలో కనిపిస్తోందని మాజీ మంత్రి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు శైలజానాథ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రామగిరి మండలం ఏడుగురాళ్లపల్లిలో అత్యాచారానికి గురైన బాలిక కుటుంబాన్ని పరామర్శించేందుకు, అలాగే గ్రామాన్ని సందర్శించేందుకు వెళుతుండగా పోలీసులు ఎన్ఎస్ గేటు వద్ద అడ్డుకున్నారు. అయితే ఇందుకు అనుమతి లేదంటూ పోలీసులు శైలజానాథ్ను వెళ్లేందుకు నిరాకరించారు. దీనిపై ఆయన తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంతో దుర్మార్గంగా 2 ఏళ్లుగా ఒక గ్రామంలో ఒక దళిత బాలికపై అత్యాచారం జరుగుతుంటే అక్కడ ప్రజలు ఎలా ఉన్నారో అర్థం కావడం లేదన్నారు. అంత దుర్మార్గంగా ఉన్న ఆ గ్రామాన్ని చూడ్డానికి నేను వెళ్తున్నానని శైలజానాథ్ అన్నారు. తండ్రి లేడు, తల్లి మాట్లాడే స్థితిలో ఉంది. ఊరు కూడా మాట్లాడకపోతే ఇంకా ఆ బాలిక పక్షాన ఎవరు మాట్లాడతారని ప్రశ్నించారు. ఇందులో ఏ రాజకీయ పార్టీలు ఉన్నారన్నది సమస్య కాదని, దీనికి ఎవరు బాధ్యత తీసుకుంటారని ప్రశ్నించారు. ఈరోజు ఏడుగురాలపల్లిలో జరిగిన సంఘటన అమానుషం అనే మాట కంటే కూడా చాలా పెద్ద మాట వాడాల్సిన కాలం. ఈరోజు నా గ్రామానికి పేరూరుకి వెళ్ళాలని చెప్పి బయలుదేరి వచ్చాం. ఏదో బల ప్రదర్శనకో లేకుంటే తోసుకుపోవడానికో రాలే. వచ్చింది ఆ గ్రామానికి వెళ్ళాలి, చూడాలి. అంత దుర్మార్గంగా ఒక గ్రామం ఎట్లా ఉంటుందో కూడా చూద్దాం అనుకున్నాను. నేనైతే అట్లే అనుకున్నాను. కనీసం ఒక అమ్మాయి 12 ఏళ్ళు 13 ఏళ్ళ అమ్మాయిని 2 సంవత్సరాలు పైబడి 2 సంవత్సరాల కాలంలో 10, 15, 16 ఇంకా తొవ్వే కొద్ది నంబర్ పెరిగే కాలం చూస్తూ ఉన్నాం. పంచాయతీ చేసిన వాళ్ళు కూడా అదే కోవలేకొస్తే, తండ్రి కొడుకు కూడా అదే కోవలేకొస్తే ఇంకా దేవునికి ఎవరు చెప్పుకోవాలి ఆఖరికి? అంటే ఈ దేశంలో ఆఖరికి ఎస్సీలుగా పుట్టడమే తప్పు, ఎస్సీ అమ్మాయిలుగా గ్రామాల్లో పుట్టడం మరింత తప్పు. వాళ్ళు అడిగేదానికి ఎవరు లేరు, అడిగేదానికి నోరు లేదు. నిజంగానే ఈరోజు బహుశా పోలీసులు చాలామంది నాకంటే ఎక్కువ ఉన్నారు, కానీ నాకు ఆ ఉద్దేశం కూడా లేదు. నేను ఆ గ్రామాన్ని చూడాలి అనుకున్నాను, ఆ గ్రామంతో గురించి మాట్లాడాలనుకున్నాను. అసలుకి మానవుల కాలంలో ఉన్నామా లేదా? పేపర్లో చూశాను, ఎస్పీ గారి రిపోర్టే చూశాను నేను. ఇంతకుముందు ఇట్లాగే ఉంది, ఒక 2 చనిపోయారు అట్లా. అంటే అంత ఏంటి, హూ ఈజ్ ప్రొటెక్టింగ్? ఎవరు కాపాడుతున్నారు వాళ్ళని? దాదాపు చాలా ఏళ్ళుగా ఎట్లే ఉంటే అన్ని గవర్నమెంట్లు ఉన్నాయి కదా, మరి ఎవరు కాపాడుతున్నారు దాన్ని? ఈరోజు బయటకు వచ్చినాక కూడా నిజంగా నేను హాస్పిటల్కి వెళ్ళాను. మేబీ ఆ బిడ్డకి నేను పోలే లోపలికి, ఫోక్సో చట్టమని పంపలేదు నన్ను. మా సర్పంచ్ని పంపించాం, పార్వతమ్మని. చిన్న అమ్మాయి, ఆ అమ్మాయి ఒంటి మీద కండగులు లేదు సరిగ్గా. మనసు ఎట్లా వచ్చింది వీళ్ళకి? ఈ సమాజాన్ని కోరుకునే మీరు అవసరం అందరూ కూడా అమ్మాయి పట్ల సమాజం మొత్తం కలవాల్సిన అవసరం ఉంది. ఇది నాట్ ఓన్లీ ఇది ఒక మనిషి ఇష్యూ కాదు, ఇది సమాజం యొక్క సమస్య, సమాజం యొక్క ఇష్యూ ఇది. కాబట్టి ఏదో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ విజయోత్సవం జరుగుతున్నా మేము పంపలేమని పోలీసులు అంటామని మేము ఘర్షణకు రాలేదు, నేను దాడికి కూడా రాలేదు. నేను ఆ గ్రామానికి పోయి చూద్దామని వచ్చాను. కాబట్టి వాళ్ళు ఇచ్చిన మాటని 3 గంటలకు ఏదో ఫ్రీ అవుతుందంటా ఉన్నారు. అట్లాగే తొందరలోనే ఒక పెద్ద సంఖ్యలో ఆ గ్రామానికి వెళ్ళాలి, దాన్ని లిబరేట్ చేయాలి. దాన్ని ఇటువంటి విషయాల్ని ఎవరు ప్రోత్సహించకూడదు. నవ్వడానికి కూడా లేదు. పక్కూరోడు కూడా వచ్చేసి అమ్మ అసలు చెప్పుకుంటే కడుపులో బాధేస్తుంది. ఆ అమ్మాయికి వాళ్ళ ఆయన లేడు, మాట్లాడేకి తల్లి లేదు, ఊరు మాట్లాడదు, ఇంకెవరు మాట్లాడాలా? ఎవరికైనా సరే. కాబట్టి నేను పోలీసు వాళ్ళని కూడా కోరుతూ ఉన్నాను, మమ్మల్ని అడ్డుకోవడానికి మీరు ఎంత గట్టిగా ప్రయత్నం చేస్తూ ఉన్నారో అంతే గట్టిగా అందరినీ లోపల పెట్టాలి, తగిన దాన్ని తీసుకెళ్ళాలి. అసలు ఆ ఊరికి కూడా కౌన్సిలింగ్ చేయాలి. అసలు ఊర్లో ఇంత అన్యాయం ఏళ్ళ పరిణామం జరుగుతూ ఉంటే ఎట్లా సాధ్యమవుతుంది? కనుక దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. శైలజనాథ్గా ఖండిస్తూ ఉన్నాను, వైఎస్ఆర్ పార్టీ నుంచి ఖండిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, ఇది ఇంకా ఏ పదం వాడలో తెలడం లేదు, దీన్ని ఏమైనా సరే మనం దీంట్లో దాని రాజకీయ రంగు పులిమే ప్రయత్నం కూడా చేశారు. ఆ పార్టీ వాళ్ళే కాదు, ఈ పార్టీ వాళ్ళు దాంట్లో ఉన్నారని చెప్పి. ఏ పార్టీ వాళ్ళు ఉన్న సమస్య కాదు దీంట్లో. ఒక దిక్కు లేని ఒక అమ్మాయికి, రక్షణ లేని ఒక అమ్మాయికి, నిజంగా నాకు ఇదే ఎస్సీగా నాకు చాలా ఫీలింగ్ ఉంది 3 రోజుల నుంచి. అంటే మేము పుట్టడమే నేరమా ఈ దేశంలో? అసలు ఈ భూమి మీద పుట్టడమే మేము నేరం చేసినామా? అంటే మమ్మల్ని ఏం చేసినా మమ్మల్ని అడిగే వాళ్ళు ఎవరు లేరా? అమ్మాయి చదువుకోవాలి, చిన్న అమ్మాయి, 7 నెలలంట బిడ్డ పుడుతుంది. ఆ బిడ్డ పరిస్థితి ఏంటి? ఈ అమ్మాయి పరిస్థితి ఎన్ని ప్రశ్నలకి సమాజం సమాధానం చెప్పాలి? అసలు ఈ ఊరు సమాధానం చెప్పాలి, ఈ ప్రాంతం సమాధానం చెప్పాలి, మనమందరూ సమాధానం చెప్పాల్సిన అవసరం విషయం గుర్తు చేసుకొని చెప్తా ఉన్నా. ఏది ఏమైనా నేను పోలీసులు ధిక్కరించి
I don't want to create a law and order problem. Just I want to see that village. చూస్తాం 3 గంటలకి వస్తే మళ్ళీ ఎన్ని కొంచెం ప్రయత్నం చేస్తాం. ఆఖరికి ఉషాచరణ్ గారు అరెస్ట్ చేయారంట, లేదా తీసుకొని వస్తాను ఆఖరికి. ఎనీహౌ ఈ వీక్లో ఆ గ్రామంలోకి పోతాం. నేను పోలీస్ వాళ్ళని కోరుకుంటా ఉన్నా, ఇంత ఇన్హ్యూమన్ సంఘటన మీరుండంగా మనముండంగా జరగడం మాత్రం బాధ్యత మందే, రెస్పాన్సిబిలిటీ మందే. ఇది ఎవరిది కాదు, ఇదేదో ఫ్యాక్షన్ గొడవలో కక్షల కార్పణలుగా ఇది దోచుకోవడం, ఒక కులాన్ని మానసికంగా సామాజికంగా దాన్ని దౌర్భంగా దోచుకోవడం వచ్చి ఆ అమ్మాయిని అసలు ఆ ఊరు ఎందుకు రెస్పాండ్ కావడం లేదు నాకు అర్థం కావడం లేదు. కాబట్టి దీన్ని ఖండిస్తూ ఉన్నాం. ఇది మంచిది కాదు. దీన్ని ఎంత దూరం పోతే అంత దూరం తీసుకెళ్ళి సిద్ధంగా కూడా తెలియజేస్తాం.